ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. వెల్కమ్ టు చోటా చెఫ్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చేసింది మన చోటా చెఫ్. మరి ఈ రోజు నాతో పాటు వంట చేయడానికి రెడీగా ఉన్నాడు రోహన్. లెట్స్ వెల్కమ్ రోహన్ రాయ్. హలో, ఎవరండి మీరు? ఇక్కడికి యాక్చువల్లీ రోహన్ రావాలి, మీరు పక్క సెట్టా ఏంటి? లేదు, నా పేరు రోహిణి. మా అన్న చేసుకొని లేవు, అందుకే నేను వచ్చాను. ఓహో, ఉమెన్స్ డే స్పెషల్ అనా ఏంటి? రోహన్ రాకుండా రోహిణిని వాళ్ళ చెల్లిని పంపించాడు. ఓకే రోహిణి, యు ఆర్ సో క్యూట్. సరే, మరి రోహన్ అయితే ఏదో ఒక డైలాగ్ చెప్పేవాడు, మరి నువ్వేం చెప్తావు మాకు డైలాగ్ ఏదైనా? ఇది మొన్న వైరల్ అయింది, సెన్సేషనల్. ప్రియా వారియర్ కదా? yes. ఏం చేస్తున్నావు? ఓహో, వీడు రోహన్ రోహిణిలా యాక్ట్ చేస్తున్నాడు. చెప్తా వీడు పని. ఓకే, మరి నీ కోసం నేను చేయబోయే రెసిపీ అటుకుల పొంగనాలు. అటుకుల పొంగనాలకి కావాల్సిన పదార్థాలు చూసేయండి. అటుకుల పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం పొడి, శనగపిండి, నానబెట్టిన అటుకులు, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, ఉప్పు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులో ఈ పాన్ పెట్టుకుందాం. పొంగనాలు పాన్ పెట్టుకొని ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం శనగపిండి యాడ్ చేసుకుందాం. అవును, నీకు ఇష్టం? నువ్వు తిన్నావు ఎప్పుడైనా పొంగనాలు? తినలే? ఇప్పుడు టేస్ట్ చూద్దు కానీ. ఎస్, ఇప్పుడు ఇందులో మనం శనగపిండి వేసుకున్నాం కదా, దాని తర్వాత పెరుగు యాడ్ చేసేసుకుని ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం అంటే సగం సగ్గుబియ్యం పొడి, అండ్ నెక్స్ట్ నానబెట్టిన అటుకులు, నెక్స్ట్ కొత్తిమీర, కొంచెం ఉప్పు. రోహిణి, కొంచెం దీన్ని బాగా కలిపెట్టు. అవును రోహిణి, నీకు ఇష్టమైన గేమ్ ఏంటో? క్రికెట్. క్రికెటా? కాదు, క్రికెట్ కూడా ఆడుతున్నావు ఈ మధ్య? కాదు, తొక్కుడు బిళ్ళ. తొక్కుడు బిళ్ళ. మరి ఏం డాన్స్ చేస్తావు నువ్వు ఎక్కువగా? ఎట్లాంటి డాన్స్? అమ్ముడు లెఫ్ట్ కుమ్ముడు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. భరతనాట్యం అంటే నాకు చాలా ఇష్టం. భరతనాట్యం. ఇందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం, నీళ్ళు. నువ్వు ఎక్కువగా ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటావు? ఏమో, మమ్మీ నేను వేసుకుంటాను. అంటే ఉంటాయి కదా గౌన్లు, చుడిదార్. చెప్పు. మమ్మీ వస్తే నేను వేసుకుంటా అంతే. అప్పుడప్పుడు జీన్స్ కూడా వేసుకుంటా. టీషర్ట్లు వేసుకోను. టీషర్ట్లు వేసుకోవా? ఏంటి ఎక్కడ దొరకట్లేదు? అసలు నువ్వు ఎంత మంచిదానివో తెలుసా? నువ్వు అసలు ఏం కామ్గా ఉంటావు, సైలెంట్గా. ఆ రోహన్ గాడైతే అసలు ఎప్పుడు చూసినా అల్లరే. పక్కన వాళ్ళు అసలు ఏం చేయనివ్వడు తెలుసా? ఆడు అసలు వాడంత ఎదవే లేడు అసలు. ఎప్పుడు చూసినా అందరినీ కామెంట్ చేయడమే. మా అన్నయ్య ముందు అలా తిట్టకు. మీ అన్నయ్య ముందు కాదు, నీ ముందు మీ అన్నయ్యని తిట్టద్దు అనాలి.
చెప్పు. అయినా మీ అన్నని తిడుతుంటే నీకేంటో? మా అన్న అంటే నాకు ప్రాణం. గాడిది గుడ్డేం కాదు. అయినా మీ అన్నయ్య అంటే నీకెందుకో అంత ఇష్టం? మా అన్న చాలా మంచోడు. మా అన్నయ్య అంటే నాకు ప్రాణం. నేను అన్నయ్య ఇలా అడుగు పెట్టంగానే ఫ్యాన్స్ వచ్చేస్తారు. బిస్కెట్, క్రీమ్ బిస్కెట్. ఓకే, మరి అటుకులు పొంగనాలికి కావాల్సిన ఈ పిండి ప్రిపేర్ అయిపోయింది. అలాగే నూనె కూడా హీట్ ఎక్కుతూ ఉంది. మనం ఈ లోపు చిన్న బ్రేక్ తీసుకుందామా? ఓకే, మరి నువ్వే చెప్పేసి ఇంకెందుకు ఆలస్యం. ఓకే, మరి ఇప్పుడు ఇది పిండి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు అందులో వేసేద్దామా? ఎస్, ఆయిల్లో వేయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం మూత పెట్టేస్తాం. అవును, మీ అన్నయ్య అయితే డైలాగ్ చెప్తాడు కదా, మరి నువ్వేం చేస్తావు మా ఆడియన్స్ని, నన్ను ఇంకా అలాగే ఎంటర్టైన్ చేయడానికి? మా అన్నయ్య ఎప్పుడు డైలాగ్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మీకోసం నేను ఒక చిన్న వారంటీ చెప్తా. మెసేజా? హాయ్ అమ్మా, ఎలా ఉన్నా? నీ కడుపులో ఇప్పుడిప్పుడే ప్రాణం పూస్తున్నాను తెలుసా. నువ్వు నా అమ్మ అయినందుకు హ్యాపీగా ఉంది. నీ ప్రేమకు గుర్తుగా వచ్చాను కదమ్మ, గర్వంగా ఉంది. నాకు తెలుసు నీ కూతురుగా ఎంతో సంతోషంగా జీవిస్తానని. అమ్మా, నీ కడుపులో పెరుగుతుంది పాప అని తెలిసి ఏడుస్తున్నావా? పాపనైతే నీకోసం ఏమైనా చేస్తానమ్మా, ఏడవకమ్మా. నువ్వు నాన్న తరచుగా గొడవ పోతున్నారు, నాన్నను కొట్టద్దని చెప్పమ్మా. నీ పొజ్జలో ఉన్న నా బొజ్జకు దెబ్బ తగులుతున్నాయి. ఈరోజు డాక్టర్ని కలిసా. ఎందుకమ్మా? నేను బాగానే ఉన్నాను కదా. ఏం జరుగుతుందమ్మా? నేను ఉండే చెట్టుకు ఇదేదో కొత్త వస్తువు వచ్చిందేంటి? ఇదేమైనా కొత్త రకం బొమ్మనా? అమ్మా, ఆ బొమ్మ నా వైపు దూసుకొస్తుందమ్మా. అమ్మా, వాళ్ళని ఆపమ్మా, అది నా చేయి ప్లీజ్. నాకు నొప్పిగా ఉంది, నన్ను కూర్చొద్దని చెప్పమ్మా. నన్ను కాపాడమ్మా. నేను చిన్న పాపని కదా, నన్ను నేను రక్షించుకోలేదని తెలుసు కదా. అమ్మా, అది నా కాలు. ప్రామిస్, నా కాళ్ళతో నీ బొజ్జని తిన్ననమ్మా. వాళ్ళని ఆపమని చెప్పమ్మా. వాళ్ళు మనుషులే కదా, నన్ను ఇలా ఎలా చేయగలుగుతున్నారమ్మా? అమ్మా, ఇంకా నేను రక్షించమ్మా. ద్రోణ హత్యలు నేను ఈ పాపం ఈ ప్రచారంలో మీరు బాగా స్వావకండి. రండి, తెలుసుకట్టుగా ద్రోణ హత్యలు ఆపుదాం. సూపర్, ఎంత బాగా చెప్పావు రోహన్. ఉమెన్స్ డే స్పెషల్ అని మన రోహన్ మనందరి కోసం ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. వాడు వస్తాడులేండి. ఓకే, మరి దీన్ని చూద్దాం మనం ఎంతవరకు వచ్చినాయో. ఓకే, మరి ఒక సైడ్ అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకో సైడ్కి తిప్పుకుందాం. ఓకే, మరి ఇటువైపు కూడా చాలా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూస్తుంటేనే నోరు ఊడిపోతుందండి. రోహన్ మనకి మంచి మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోయాడు, లేకపోతే ఆడు కూడా తినేవాడే. రాదనుకున్నావా? రాలేదనుకున్నావా? రోహన్, నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటి? నీ ఇయర్ రింగ్. ఓ సారీ. ఓకే, మరి నీ కోసం వేడి వేడిగా అటుకుల పొంగనాలు చేశాను. టేస్ట్ చూస్తావా? ఉమెన్స్ డే స్పెషల్గా రోహన్ మన కోసం, మనందరి కోసం ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. కాబట్టి ఈ అటుకుల పొంగనాలు మొత్తం రోహన్కే. నువ్వు కూడా తిను, ఒకటి తింటాను. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు ప్రొసీజర్ చూసేయండి. అటుకుల పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం పొడి, శనగపిండి, నానబెట్టిన అటుకులు, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, ఉప్పు.
అటుకుల పొంగనాలు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పొంగనాల పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అది వేడెక్కనివ్వాలి. ఈ లోపల ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన అటుకులు, సగ్గుబియ్యం పొడి, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు, కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూసుకొని ఈ మిశ్రమాన్ని పొంగనాల పాన్ లో వేసుకొని రెండు వైపులా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి బాగా వేగాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోండి. అంతే, వేడి వేడి అటుకుల పొంగనాలు రెడీ. నేనే ఫస్ట్ తింటా. ఓకే. అటుకులు ఐరన్ వేసిన వల్ల బాగా టేస్ట్ వచ్చింది. ఇది చాలా హెల్దీ కూడా, మీరు తిని చూసండి. కానీ చాలా బాగా చేశారు అక్క. థ్యాంక్ యూ. ఇప్పుడు తిను. ఓకే. మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చాలా స్పైసీగా అండ్ సాస్తో నంచుకుంటే చాలా చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా అన్ని చాలా బాగా సరిపోయాయి. ఇంకా మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసుకోండి. ఇంకా ఇలాగ అకేషన్స్ కానీ స్పెషల్ రోజులు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసుకోండి. సూపర్. చూసారు కదండి ఈరోజు మన చోటా చెఫ్లో రెసిపీ. మన రోహన్ గారు చాలా బాగా అల్లరి చేశాడు. అలాగే మీ అందరికీ ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు. మరి రేపు మరొక రెసిపీతో మేము ముందుంటాం. మరొకసారి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. బాయ్ 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 బాయ్.